హాయ్ అండి. వేడి వేడి అన్నంలోకి టమాటా గంగవాయల కూర పచ్చడి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లీలను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వేయించుకోవాలండి. అదే బాండీలో ఆయిల్ పోసుకొని ఒక 20 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. వాటిని దోరగా ఫ్రై చేసుకోండి. 2 కట్టల గంగవాయల కూరకి ఈ క్వాంటిటీ సరిపోతుందండి. కారం ఎక్కువగా ఉంటే తగ్గించుకోండి మిర్చీలని. అలానే 4-5 టమాటాలని, ఒక ఉల్లిగడ్డని కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నింటినీ బాగా మగ్గనివ్వాలండి. సాల్ట్ యాడ్ చేస్తే మొత్తం మగ్గిపోతాయి. మూత పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ మగ్గినాయండి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండీలో మనం కట్ చేసుకున్నటువంటి గంగవాయల కూర యాడ్ చేసుకోవాలి. ఈ గంగవాయల కూరలోకి నేను వచ్చేసి 2 కట్టల గంగవాయల కూరలోకి ఒక చిన్న సైజు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కొత్తిమీర వేయడం వల్ల. మొత్తం కలిపెట్టుకోండి. గంగవాయల ఆకుని కొంచెం పసుపు యాడ్ చేయండి. అలా చేయడం వల్ల మంచి కలర్ వస్తుంది పచ్చడి అనేది. ఇందులోనే వాటర్ అంతా ఇంకేదాకా బాగా కలుపుకొని మూత పెట్టండి. ఇలా మంచిగా గంగవాయల ఆకంతా మగ్గిపోయింది. దీన్ని వచ్చేసి మనం మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా, గంగవాయల ఆకు, పల్లీలన్నీ కలిపి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ యాడ్ చేయండి. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చిని, అలానే కచ్చాపచ్చ దంచుకున్న ఎల్లిగడ్డలను కూడా వేసుకోండి. కల్మాకును వేయండి. పోపు చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి గంగవాయల కూర పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. అలానే పసుపును కూడా యాడ్ చేయండి. పోపులోకి గంగవాయల కూర పేస్ట్ వేసుకొని కలుపుకోండి. చాలా బాగుంటుంది. ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని వాచ్ చేయండి.